ప్రార్థన చేసుకొని ఈ దినము వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ, ఫేస్బుక్లోను యూట్యూబ్లోను లైవ్ చూస్తున్న వారితోనూ క్షేమంగా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక, నూతన నిబంధన గ్రంథం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చాలు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. యాకోబు గారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన్ని జన్మించిన తర్వాత ఆమెకు ప్రదానం చేయబడింది యేసేపుతో. ప్రదానం చేయబడిన తర్వాత వారికి వివాహం అయిన తర్వాత మరలా సంతానం కలిగింది. వారిలో యోధ, తర్వాత యాకోబు, ఇంకొక 2 స్త్రీలు కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో మనకు తేటగా చెప్పబడింది. ఇస్కరియోతు యోధ కాదు. ప్రకటన గ్రంథానికంటే ముందు రాసినటువంటి యోధా రాసిన పత్రిక రాసినటువంటి యోధ యాకోబు గారు. అందుకనే యోధా పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, యాకోబు సహోదరుడైనటువంటి యోధా అని. ఈ యాకోబు గారు, యోధా ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుకి స్వయంగా సహోదరులు అవుతారు. ఆ యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రిక, ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత యాకోబు, యోధా గారు వారు ఇరువురు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ యాకోబు గారు ఎవరంటే ఆది సంఘానికి కాపరిగా ఉన్నారు. ఈ యాకోబు గారు చెదిరిపోయినటువంటి రోమా సామ్రాజ్యంలో చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రముల వారికి శుభమని చెప్పి ఈ యొక్క పత్రికను రాశారు. వీరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు. యూదులలో కొంతమంది యేసును సొంత రక్షకుడిగా అంగీకరించారు కనుక అటువంటి వారిని గురించి యాకోబు గారు ఈ పత్రికను రాశారు. ఈ యాకోబు పత్రిక యొక్క మూల అంశం ఏంటంటే నిజమైనటువంటి విశ్వాసం యొక్క ఫలితం. నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో ఎటువంటి ఫలితాన్ని మనం పొందుకుంటాము అనేది యాకోబు పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చదవమైనటువంటి లేఖన భాగంలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎందుకు దేవునికి లోబడి ఉండాలి అంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. కాబట్టి దేర్ఫోర్ కాబట్టి మీరు దేవుడికి లోబడండి.
ఈ దినాల్లో చాలామంది కూడా దేవుడికి లోబడినటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడికి లోబడరు చాలామంది, దేవుని మాట వినరు. అందరూ కూడా తమకిష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడికి లోబడరు, దేవుడి మాట వినరు. తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రుల మాట వినరు. మరి భర్తకు లోబడరు, భర్త మాట వినరు. పిల్లలు ఉన్నారంటే చదువుకుంటున్నటువంటి వారు ఉపాధ్యాయులకు లోబడరు. అదేంటంటారా? మరి పని చేసేటటువంటి వాళ్ళు మేస్త్రికి లోబడరు, పని చేసేవాళ్ళు యజమానికి లోబడరు. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు తమ యొక్క ఓనర్కి లోబడరు. ఎక్కడ చూసినా కూడా లోబడినటువంటి స్థితి నేటి దినాల్లో ఎక్కువగా ఉంది. అదేవిధంగా మొట్టమొదటిగా దేవుడికి లోబడినటువంటి స్థితిలో మానవుడు ఈ దినాలు ఉన్నారు. దేవుడికి లోబడరు, దేవుని యొక్క మాట వినరు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించరు. అందుకని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? అందరూ త్రోవ తప్పి ఏకంగా నాశనం అయ్యారని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే లోబడినటువంటి ప్రజలకు శ్రమ. దేవుడికి లోబడపోతే నీ జీవితంలో నీకు శ్రమ. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆ యొక్క వాక్యం ప్రకారం నీవు జీవించవలసినటువంటి అవసరం నేటి దినాల్లో ఎంతైనా ఉంది. కనుక దేవుడికి లోబడాలి. చాలామంది చూడండి, సంఘంలో దైవజనుడికి లోబడరు, దైవజనుడి యొక్క మాట వినరు. ఆయనకి లోబడేది ఏంటి? ఆయన మాట వినేది ఏంటి? ఆయన పైనుంచి దిగొచ్చిండా, ఆయన కూడా మాలాంటి మనిషిగా అని అనుకుంటూ ఉంటారు. ఈ దినాల్లో నేను చూస్తే మరి ఎక్కువగా ఈ రోజుల్లో లోబడేటటువంటి మనసు లేదు. లోబడటం అనేది దేవుడు ఇచ్చేటటువంటి మనసు. లోబడకపోవటం అనేది అది అపవాది యొక్క మనసు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నాశనానికి ముందు గర్వం నడుచును. నువ్వు పతనం కోరుకుంటున్నావంటే నీలో ఏమన్నట్టు? గర్వం ఉంది. కనుక దేవుడికి ఎవరెవరు లోబడ్డారు అనేది దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. దేవుడికి లోబడాలండి మన జీవితంలో. ఎందుకు దేవుడికి లోబడాలి? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, కష్టపడి సంపాదించుకోవడానికి మనకి తెలివిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. అన్నిట్లో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. కనుక దేవుడికి మనం మొట్టమొదటిగా లోబడాలి. దేవుడికి లోబడటం అంటే అర్థం ఏంటి? దేవుడు మాట వినటం. దేవుడికి లోబడటం అంటే దేవుడి మాట వినటం. మరి దేవుని యొక్క మాట వినకుండా ఉండటం అనేది దేవుడు లోబడినట్టు. మనం దేవుడి మాట వింటే దేవుడికి లోబడదు. దేవుడి మాట వినకుండా ఉంటే దేవుడికి లోబడదు. చాలామంది చూడండి, కుటుంబాల్లో కూడా భర్తలైనటువంటి వారు మరి భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు గౌరవించుకొని సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది చూడండి, నేటి దినాలు ఎలా ఉన్నారంటే భార్య అయినటువంటి భర్తకు లోబడు. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటూ ఉంటారు. ఏమంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి? నువ్వు ఎంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నా, నేను నీకు లోబడేదేంటి అంటూ ఉంటాను. కనుక దేవుడికి లోబడటం అనేది మన జీవితాల్లో అవసరం. దేవుడికి లోబడితే అన్ని విషయాల్లో అందరికీ మనం లోబడతాం. దేవుడిని ఎదిరిస్తే, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే మన జీవితాల్లో మనం ఎవరికి లోబడం. కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఎవరు లోబడ్డారు దేవుడికి, వారు ఏ విధమైనటువంటి మేలులు తమ జీవితంలో అనుభవించారు, మనం కూడా దేవుడికి మన జీవితంలో లోబడితే దాని ద్వారా ఎటువంటి
ఆత్మ సంబంధంగా మనం ఆశీర్వదించబడతాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యం చూద్దాం. ఆదికాండం 22 అధ్యాయము చదవండి. దేవుని వాక్యం 12వ వచనం చదవండి. 12వ వచనం చిన్నవాని మీద చదవమ్మా. 22 చదవమ్మా. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రాహాం గారికి చాలా కాలం పిల్లలు లేవు. అప్పుడు దేవుడు అబ్రాహాం శారాను దర్శించి వారికి ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అలానే దేవుడు అబ్రాహాం గారికి సంతానం ఇస్తాడు. మరి ఆ పుట్టినటువంటి ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతాడు. అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేస్తాడు. అదంతా జరిగిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నిజంగా అబ్రహాముకు నా మీద ప్రేమ ఉందా లేదా, లేక పుట్టిన ఇస్సాకు మీద ప్రేమ ఉందా అనేది దేవుడు పరీక్షించాడు. విశ్వాస జీవితంలో పరీక్షలు అనేవి సహజం. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహాం గారికి, అబ్రాహాము, నీకు పుట్టినటువంటి నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని నేను చూపించేటటువంటి పర్వతంలో ఒక దాని మీద నువ్వు నాకు నీ కుమారుని బలిమ్మని చెప్తే, అప్పుడు అబ్రహాము గారు ఎదురు సమాధానం చెప్పకుండా తన కుమారుడు అనేటువంటి ఇస్సాకును తీసుకొని దేవుడు చూపించినటువంటి పర్వతంలో ఒక దాని మీద వెళ్ళి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడతాడు. అబ్రహాం గారు నిప్పు బలర్పించాలంటే కావలసినటువంటి పనిముట్లు ఏంటంటే, మొట్టమొదటిగా బలివ్వటానికి గొర్రె కానీ మేక కానీ కావాలి. రెండవదిగా నిప్పు కావాలి, కట్టెలు కావాలి. అప్పుడు కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని వెళ్తుంటే తన కుమారుడు అనేటువంటి ఇస్సాకుకి అనుమానం వచ్చి గొర్రెపిల్ల ఏది నాన్నగారు అని అడిగితే, అప్పుడు అబ్రహాం గారు ఏమంటారంటే దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లను అని జవాబు చెప్తారు. కనుక అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు నా కుమారుని బలి కోరడు అని తన కుమారుడిని ఇస్సాకును తీసుకొని వెళ్ళి మరి కట్టెలు పేర్చి తన కుమారుడిని పడుకోబెట్టి బలివ్వటానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా, అబ్రాహాము, నీకు పుట్టినటువంటి నీ కుమారుడు అనేటువంటి ఇస్సాకుని బలి యొద్దని చెప్పి, ఇందు మూలంగా నీవు నాకు భయపడుతున్నావు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటి? మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 22 అధ్యాయము, నీకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇందువల్ల నాకు కనబడతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది నువ్వు నాకు భయపడేవాడు అని. నాకు భయపడుతున్నావు కాబట్టి నువ్వు నాకు లోబడతావు. దేవుడికి భయపడకపోతే దేవుడికి లోబడరు. దేవుడు భయపడితేనే దేవుడికి లోబడతారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమని రాబడిందో తెలుసా? భర్తకు భయపడాలని బైబిల్లో ఉంది. దేవుడికే కాదు భయపడాలి, భర్తకు కూడా భయపడాలి. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్టు చూచుకోవాలంట. ఇక్కడ అబ్రహాం గారు దేవుడికి లోబడ్డారు. అదేంటారా, విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాం గారు దేవుడికి లోబడ్డాడండి. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆస్తి ఉంది, పేరుంది, ఇప్పుడు సంతానం కూడా ఉంది, కుమారుడు ఉన్నాడు. కానీ దేవుడికి లోబడేటటువంటి పరిస్థితి కాదు. కానీ అబ్రహాం గారు దేవుడికి లోబడ్డాడు. దేవుడు మాట విన్నాడు.
ఈ మధ్యాహ్న కాల సభలు ఎంతమంది దేవుడికి లోపడుతున్నారు, ఎంతమంది దేవుడి మాట వింటున్నారు, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎంతమంది దేవుడి మాట ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. చాలామంది అంటారు ఆ వాక్యంలో అట్టే ఉంటుందిలేండి, వాక్యంలో అయితే అట్లా ఉంటుంది, మేము చేసేది అయితే మేము చేస్తూ ఉంటాం. వాక్యానికి మనం కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు, వాక్యానుసారంగా మనం జీవించాలి. కనుక అబ్రహాం గారు దేవుడికి లోబడ్డాడు, దేవుడికి లోబడాలి. లాస్ ఏంజెల్ అనే పట్టణంలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో మరి సెలబ్రిటీస్ తారలందరూ కూడా వారు వేడుక చేసుకున్నటువంటి సమయంలో ఒక యాక్టర్, కమెడియన్ ఆమె, నేను దేవుడికి 0 స్థానాన్ని ఇస్తున్నాను, దేవుడికి నేను 0 మార్కులు వేస్తున్నాను, ఈ లాస్ ఏంజెల్ పట్టణంలో దేవుడు లేని నగరం అని నేను చెబుతున్నాను అని ఆమె చెప్పి, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడికి నేను 0 మార్కులు వేస్తున్నానని దేవుడిని ఆమె హేళన చేసింది. అందరూ కూడా నవ్వారు. అది జరిగినటువంటి 1-2 రోజుల్లోనే దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రభావం చూపించాడు. ఏమైందో తెలియదు. అంటే ఏమైందా అంటే మరి కారు చిచ్చు రగులుకుంది, దానికి గాలి తోడైంది. లాస్ ఏంజెల్ అనే పట్టణం అంతా కూడా దాదాపు కాలిపోయింది. డబ్బు కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతులు కానీ ఏవి కూడా వాళ్ళు రక్షించలేకపోయినాయి. వాళ్ళు బ్రతుకుంటే చాలు అని ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళారు. దేవుడు లేని నగరం అని వాళ్ళు అన్నారు. దేవుడు మరి ప్రపంచ పటంలో ఆ యొక్క నగరమే లేకుండా దేవుడు చేశాడు, లాస్ చేసేసాడు. అంటే లాస్ అంటే ఏంటి? తీసివేయడం, పోగొట్టుకోండి. లాస్ అంటే ఏంటి? పోయింది అని, పోగొట్టుకోవడం, తీసేయడం. దేవుడికి లోబడాలి ఎవరైనా సరే. ఎంత గర్వం అండి, ఎంత అహంకారం! దేవుడికి లోబడకుండా సృష్టికర్త అయినటువంటి దేవుడిని అపహాస్యం చేసి యాడం చేస్తే ఎంత విపత్తులు కొని తెచ్చుకున్నారు. దేవుడిని హేళన చేస్తావు, చుట్టుపక్కల వాళ్ళు నవ్వడం. దేవుడిని హేళన చేస్తే, అందుకని దేవుని వాక్యం రావడం, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఎదుగుతాడు, అదే కోస్తాడు. ఒక దశాబ్ద కాలం పట్టిద్దంట మళ్ళీ బాగుపట్టాలి. 10 సంవత్సరాలు పట్టింది మళ్ళీ అదంతా బాగు చేసుకొని వాళ్ళు ఉండటానికి. ఈనాడు మానవుడికి అహంకారం, డబ్బు ఉంది అని అహంకారం, పేరుందని అహంకారం, పరువు ఉందని అహంకారం, అందం ఉందని అహంకారం, బలం ఉందని అహంకారం, అధికారం ఉందని అహంకారం. అదేంటారా? అహంకారుని ఎదిరించి దేవుడు దీన్ని కృప చూపిస్తాడు. కనుక దేవుడికి లోబడాలి. లోబడటంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేది గొప్పది. చాలామంది చూడండి, దైవజనుడికి కూడా లోబడరు. ఆయన చెప్పితే ఆయన మాట అంటే ఏంటండి, ఆయనకి ఏమైనా కొమ్ములు ఉంటాయా అంటారా? ఆయనకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైనటువంటి ఎలీషాను హేళన చేశారు. అదేంటారా? బోడివాడ అంటే ఆయనకి బట్టతల ఉంటుంది. ఆయన ఏం చేశారు? ఎగతాళి చేశారు. బడతలోడ. వెంటనే అడవిలో నుండి 2 ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళని, పిల్లల్ని ఏం చేసిందో తెలిసి చంపేసి. అర్థమైందా? కనుక దేవుణ్ణి కానీ దైవజనుడిని కానీ ఎగతాళి చేయకూడదు. దేవుడికి లోబడాలి, దైవజనుడికి లోబడాలి. చాలామంది ఏమంటారు తెలుసా? పెద్ద చెప్పొచ్చేలాయా నువ్వు అంటారు. ఆకాశం ముందున్నవాడు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన లెక్క సరిచేస్తాడు, ఆయన
ఖచ్చితంగా శిక్షిస్తాడు దేవుడు అనేవాడు. అదేనంటారా? కనుక దేవుడికి లోబడి ఉండుడి. దేవుడికి లోబడండి, దేవుడి మాట వినండి. ఈరోజు ఆ పట్టణం కాలిపోతూ ఉంది. ఎన్ని నీళ్లు పోసినా కూడా ఇంకా అది ఆరట్లా. ఒక పక్క గాలి, ఒక పక్క మంట రగులుకుంటా ఉంది, నిప్పు కణాలు కాలి భస్సం అయిపోయింది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే దేవుడు అగ్నిగండాలు కాళ్ళతో కాల్చాడో, ఈరోజు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ పట్టణంలో మరి అగ్నికి ఆగుతాయి. కనుక దేవుడికి లోబడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, కాబట్టి దేవుడికి లోబడండి అని అంటే నువ్వు స్వతహాగా దేవుడికి నువ్వు ఏం చేసుకోవాలంటే సమర్పించుకోవాలి. ఎవర్ సెల్ఫ్, నీకు నువ్వే దేవుడికి ఏమవ్వాలంటే సరెండర్ అయిపోవాలి, లోబడాలి. నీకు నువ్వే దేవుడికి లోబడాలి. అదేంటంటారా? ఎలా నీకు నువ్వు లోబడుతావు దేవుడికి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, వాక్యంతో నీవు దేవుడికి లోబడగలుగుతావు. వాక్యం వింటున్నప్పుడు 2 లక్షణాలు కలిగి ఉంటారు. మొదటిది, వాక్యం వింటున్నప్పుడు లోబడతాడు. రెండోది, వాక్యం వింటున్నప్పుడు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు. నువ్వేంటి పెద్ద జబ్బుచ్చు అంటారు కొంతమంది ఏం చేస్తారు? లోబడతారు. ఇప్పుడు దేవుని వాక్యం వినబడతా ఉంది, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మనం ప్రకటిస్తున్నాం. కొంతమంది అనుకుంటారు ఆయనేదో పెద్ద చెబుతుండే లేండి, ఆయన మాట మనం వినేది ఏంటి అంటారు. కొంతమంది వాక్యం నేర్చుకోవాలని మనసు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని వింటారు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుడికి లోబడ్డాడు. ఈనాడు పిల్లలు దాన్ని తల్లిదండ్రులు లోబడుతున్నారు, లోబట్టలేదు. ఈనాడు పిల్లలు, మరి ఈనాటి కాలంలో పిల్లలు దేవుడి మాట వింటున్నారు, వినట్లేదు. అలా ఉంది పరిస్థితి. కానీ ఇస్సాకు అయితే తండ్రి మాట విన్నాడు, తండ్రికి లోబడ్డాడు. కనుక దేవుడికి లోబడాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి దేవుని యొక్క వాక్యం, సంఖ్యాకాండం 8 దేవుని యొక్క వాక్యం చూద్దాం. 22వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం ఈ సమయంలో. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మెను కనుక అతడు దాని మరల కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. కనుక అది నిన్ను ముమ్మారు కొట్టితివి, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, బారాకు అనేటటువంటి మోయాబు రాజు
బిలాం అనేటటువంటి ప్రవక్తకి ఏమని చెప్తాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు, వాళ్ళని నువ్వు దూషించు, వాళ్ళని నువ్వు తిట్టు అని చెప్పి కొంతమంది ఈ యొక్క మరి మోయాబీల్ని, మిద్యానీల్ని బాలాకు ప్రవక్త దగ్గర పంపిస్తే, బాలాకు బిలాము ప్రవక్త దగ్గర పంపిస్తే, బిలాము ప్రవక్త ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి వాడితో పాటు కలిసి నేను వెళ్ళమంటవా అంటే దేవుడు అంటాడు వద్దంటాడు. అయితే ఈ ఈ యొక్క బిలాము ప్రవక్త దగ్గరికి ఈ యొక్క మోయాబు రాజు అయినటువంటి బాలాకు పంపించినటువంటి వాళ్ళు ఇంకొంచెం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి రమ్మనంటే నేనేం చేస్తాడంటే వెళ్తాడు రమ్మని ఇజ్రాయేల్ ప్రజల్ని తెప్పించడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇతన్ని అడ్డగించడానికి దేవదూతను దారిలో పెడతాడు. ఈ గాడిదకి ఆ దేవదూత కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా, దేవుడికి లోబడకుండా ఈ యొక్క బిలాము ప్రవక్త వెళ్తా ఉన్నాడో, తను దేవుడి యొక్క ఆలోచన కానీ దేవుడి యొక్క విధానాలు కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాడు. అప్పుడు గాడిద ఏం చేస్తూ ఉంటుందంటే, గాడిదకి ఈ కత్తి పట్టుకొని ఉన్నటువంటి దేవదూత కనపడింది. అప్పుడు ఈ గాడిద ఏం చేసిందంటే వెళ్ళకుండా మరి ఆగిద్ది. తర్వాత బిలాము ప్రవక్తను కొంచెం నెట్టిద్ది. తర్వాత ఏం చేసింది అంటే బిలాము ప్రవక్తను కింద పడిపోతుంది. అప్పుడు బిలాము ప్రవక్త ఏం చేస్తాడంటే, ఈ గాడిద నా మాట అనకుండా నన్ను మరి తీసుకెళ్లకుండా ఇది నన్ను కింద పడేసి పక్కకు వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని కొడతాడు. అప్పుడు దేవుడు బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పటానికి గాడిదకు మానవ స్వరాన్ని ఇస్తారు. వెంటనే ఈ గాడిద ఏమని మాట్లాడుతుందంటే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో గాడిద ఏమని మాట్లాడుతుంది, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదిరని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దారుణైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఇప్పుడైనాను నీకు ఇట్టు చేయడు కదా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలను నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా. ఇక్కడ గాడిద ఏమంటుందంటే, గాడిద బిలాముతో అంటుంది, మరి ఎప్పుడైనా ఎప్పుడైనా నువ్వు నా మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా నేను కింద పడేశానా? పడేలేదుగా. మరి ఇప్పుడు ఎందుకు నేను కింద పడేసా? ఒకసారి నువ్వు ఆలోచించాలిగా, ఎందుకు కింద పడేసా అని ఏంటి అని గాడిద మానవ స్వరంతో బిలాము ప్రవక్తతో మాట్లాడిద్ది. అదే మీకు మాట్లాడితే అప్పుడు బిలాము ప్రవక్త కనులు దేవుడు తెరిస్తే అప్పుడు ఆ దూత ముందు బిలాము ప్రవక్త సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇక్కడ వినండి, బిలాము ప్రవక్తకు బుద్ధి రావడానికి దేవుడు ఏం చేశాడంటే గాడిదకి నోరిచ్చాడు మాట్లాడటం. బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పటానికి దేవుడు గాడిదకి స్వరం ఇచ్చాడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా అనేకులు బుద్ధి చెబుతున్నాడు, కానీ దేవుడి యొక్క వాక్యానికి ఎవరు కూడా లోబడట్లా. అదేంటంటారా? చాలామంది మనం తిడతా ఉంటాం, ఏరా చాలామంది సమాజంలో సహజంగా మనం తిడతా ఉంటాం, ఏరా అడ్డగాడి పెరిగినట్టు పెరిగి లోబడలేట అని అంటూ ఉంటారు. కనుక ఈ స్వభావం మారకపోతే లోబడరు. చాలామంది చూడండి ఎలా ఉంటారంటే, ఎద్దు పెరిగినట్టు పెరిగిరా ఏ ఉపయోగం, సహజంగా తిడతా ఉంటారు. కోస్తే ఊరికి సరిపోతు అని మాట అనట్లేదు అంటూ ఉంటారు. సహజంగా మనం మాట్లాడుకునేటటువంటి భాష. కనుక దేవుడికి
ప్రవక్త లోబడాల. కనుక దేవుడు గాడి ద్వారా ప్రవక్తకి ఏం చేశాడంటే బుద్ధి తెప్పించాడు. ఈనాడు దేవుని వాక్యం వినపడుతున్నా బుద్ధి రాట్లా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకనే యోహాను ప్రవక్త, బాప్తిజం ఇచ్చి యోహాను ప్రవక్త ఏమంటాడో తెలుసా? రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? ఇప్పుడే గొడ్డలి చెట్లున వేరున ఉంచబడి ఉంది, ఫలింపడి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కనుక లోబడండి. ఈరోజు చూడండి, దేవుడికి లోబడు. తిను, తాగు, సుఖించు. ఇదే పని. దేవుడికి లోబడదాం, దేవుడి మాట విందాం అనే ఆలోచన చాలామందికి రావట్లేదు. కొంతమంది దైవజనులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా దేవుడికి లోబడట్ల. అటువంటి పరిస్థితి ఉంది ఈ దినాల్లో. అదేంటారా? మొట్టమొదటిగా అబ్రహాం గారు దేవుడికి లోబడ్డారు. రెండవదిగా గాడిద లోబడ్డాడు దేవుడికి. కానీ ఈరోజు చాలామంది దేవుడికి లోబడినటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడికి మనం ఏమాలంటే లోబడాలి. తర్వాత మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో కాకి దేవుడికి లోబడి. ఎవరు? కాకి స్వభావం ఏంటి? మాంసం ఏదైనా రొట్టె ముక్కలు కనపడితే కాకి అసలు ఉంటుందా? సహజంగా మనం చూస్తూ ఉంటాం. మనం చెత్త బారేసినప్పుడు ఆ చెత్తలో ఏదో నుండి ఏడుకొని కాదు. మాంసం ముక్క పడితే ఆ బొనికలు ఏరుకొని తింటది కాదు. దాని లక్షణం అది, దాని స్వభావం అది. కానీ ఇజ్రాయెల్ దేశమంతా 3.5 సంవత్సరాలు కటిక కరువు తాండవిస్తూ ఉంది. దేవుడు చెప్పాడు, కెరేతు వాగు దగ్గర నీవు వెళ్ళి అక్కడుండు, నేను నిన్ను పోషిస్తానని దేవుడు ఏలియా ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియా ప్రవక్తకి ఉదయం సాయంకాలం కాకితో దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని పెట్టాడు. దేవుని యొక్క వాక్యంలో అది వ్రాయబడి ఉంది. రాజుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఆ యొక్క విషయాన్ని మనం స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. రాజుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. దేవుడు ఏం చేశాడంటే, మరి కాకి ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తని పోషించాడు. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఏలియా ప్రవక్తని దేవుడు ఏం చేశాడంటే పోషించాడండి కాకుల ద్వారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి దేవుడు ఏం చేశాడంటే ఏలియా ప్రవక్తని పోషించాడు కాకుల ద్వారా. కెరేతు వాగులో ఉన్నటువంటి నీళ్లు ఉన్నంత వరకు దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించాడు. ప్రతి ఉదయం సాయంకాలం కాకులు మరి ఏలియా గారికి ఏం చేశాడంటే ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. అలానే మనం చూస్తే మరి ఈ యొక్క సారేపతు విధవరాలు సీదోనులో ఉన్నటువంటి సారేపాతు అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి విధవరాలు ఏం చేసిందంటే తాను చనిపోదామని చెప్పి ఒక అప్పం చేసుకున్నాడు, రొట్టె. తాను తన యొక్క కుమారుడి కొరకు 2 అప్పాలు చేసుకొని 2 రొట్టెలు చేసుకొని తిని చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి
సారేపతు ఊరిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి దేవుడు, సీదోను అనే ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి దేవుడు ఏలియా గారిని పంపించాడు. దేవుడు పంపించినప్పుడు ఈ యొక్క సారేపాతు ఊరిలో ఉన్న విధవరాలు ఏం చేసిందంటే, ఏలియా గారు వచ్చి, అమ్మ మరి నాకు ఒక రొట్టె ముక్క పెట్టు అన్నప్పుడు ఆమె ఏముందంటే, అయ్యా మరి కరువు ఎక్కువగా ఉంది, నేను తిని నా కుమారుడు కూడా తిని మేము చనిపోవాలనుకున్నప్పుడు, చనిపోవాలి అని అనుకుంటాను అని చెప్పినప్పుడు, అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఏలియా అడిగాడు, అయ్యా అబ్బా మరి నాకు కూడా ఒక రొట్టె పెట్టమంటే ఆమె ఏం చేసిందంటే ఏలియా గారికి తను ఒక రొట్టెని పెట్టింది. అంటే దైవజనుడికి ఆమె ఏమేమింది? లోబడి. ఆమె మరి దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి కాదండి, అన్యురాలు. తూరు సీదోన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్యులు. సీదోనులో ఉన్నటువంటి విధవరాలు, అన్యురాలు దైవజనుడైనటువంటి ఏలియాకు లోబడి రొట్టె పెట్టినప్పుడు ఆ కరువు కాలం అంతా తాను తన కుమారుడు కూడా పోషించబడ్డారు. ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్నటువంటి నూనె అది ఏమవ్వలేదంటే అది తరిగిపోలేదు. దేవుడు ఆశ్చర్యకరంగా కరువు కాలంలో వారిని పోషించారు. లోబడిందా? లోబడింది. లోబడట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. లోబడి వెంటనే వింది, సరేనయ్యా నేను నీకు పెడతానని పెట్టి. దేవుడు ఆమెను పోషించడానికి ఏలియాను పంపించాడు. ఆమెను తన యొక్క కుమారుని పోషించడానికి దేవుడు పంపించి అక్కడ కార్యం చేశాడు. కనుక దేవుడికి మనం ఏమవ్వాలంటే సరెండర్ అవ్వాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. అబ్రహాం గారు ఎలాగైతే దేవుడికి తనను తాను సమర్పించుకున్నాడు, గాడిద ఎలాగైతే దేవుడికి లోబడిందో, ఎలాగైతే కాకి దేవుడికి లోబడింది. మరి కాకి రొట్టె తీసుకొని వెళ్తూ ఉంది, మాంసం తీసుకొని వెళ్తూ ఉంది. తాను ముక్కుతో పట్టుకున్నటువంటి ఆ రొట్టెను కానీ మాంసాన్ని కానీ తాను తినలా. తను ముక్కుతో పట్టుకున్న రొట్టె, తను ముక్కుతో పట్టుకున్న మాంసం తినలేదండి. అలాగే తీసుకొని వెళ్ళి ఏలియా గారికి ఇచ్చింది. అదేట చూసారా కాకి ఎంత పరీక్ష. తాను ముక్కుతో పట్టుకుంటుంది కానీ తాను తినకూడదు. ఏలియా గారికి పెట్టాలి అది అని దేవుడు చెప్పిన వెంటనే కాకి తన స్వభావాన్ని మార్చుకొని దేవుడికి లోబడింది. కాకి అసలు మాంసం కనపడితే, రొట్టెలు కనపడితే, ఆయన కనపడితే ఉంచితే తినేసింది. కానీ తన స్వభావాన్ని మార్చుకొని ఆకాశం ముందున్న దేవుడికి లోబడింది. ఈ సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అంతా దేవుడికి లోబడుతుంది. గాడిద లోబడింది, కాకి లోబడింది. కానీ మానవుడు దేవుడికి లోబడట్లా. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. మొదటి అధ్యాయం. నేను పిల్లల్ని పెంచి, చూడండి ఆ వాక్య భాగం యెషయా గ్రంథం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాలమందు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇక్కడ దేవుడు తన యొక్క వేదనను తెలియజేస్తా ఉన్నారు మానవుడికి అర్థమైనటువంటి భాషలో.
పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళగా చేస్తే వాళ్ళు ఏమవుతున్నారట? తిరగబడుతున్నారు, లోబట్ల. ఇక్కడ ఎద్దు తన కామందుని ఎరుగును. ఎద్దుకి తన యొక్క కామందు, తన కాసేవాడు, తన యజమాని ఎవరు అనేది ఎద్దుకు తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి కాస్తున్నటువంటి ఎద్దు దగ్గరికి వెళ్ళి మనం పోయి హే హే అని రా రా అంటే వచ్చిద్దా? వచ్చిద్దండి? తెలీదా దానికి యజమానుడు ఎవరో? మనం పోయి రా రా దాన్ని పట్టుకొని హే హే అని ఇట్టంటే మనకు అది ఏం చేసింది? ఏం చేద్దండి? పొడిచి. గాడిదకి తన సొంత దొడ్డి, సొంత వాడి దొడ్డు తెలుసు. సొంత వాడి దొడ్డు అంటే అది ఏ దొడ్డు నుంచి వచ్చిందో గాడిద తెలుసు. గొర్రెలకు కానీ మేకలకు కానీ సొంత దొడ్డు తెలుసు. అదేనట గేదెలకు కానీ తెలుసు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తెలివి లేదు, చాలా మందికి తెలివి లేదు. యోచింపరు అంటే అర్థం ఏంటంటే ఆలోచించరు ఏమాత్రం కూడా. దేవుడికి లోబడాలి, దేవుడి మాట వినాలి అని అసలు ఆలోచన లేదు. ఎందుకు ఆలోచన లేదు? ఎందుకు గర్వం వచ్చింది? ఎందుకు గర్వం వచ్చిందంటే హృదయం క్రొవ్వినది అని వాక్యంలో రాయబడింది. హృదయం కొవ్వినది అంటే హృదయం మందమైంది, మనసు మందమైంది. ఎందుకు మనసు మందమైంది? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించడం వల్ల మనసు మందమైంది. అందుకనే మనసు మందమైంది కాబట్టి, క్రొవ్వింది కాబట్టి దేవుడి మాట వినట్లేదు. అందుకని దేవుడికి లోబడట్లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి లోబడాలండి, దేవుడి మాట వినాలి. అందుకని వాక్యం ఏమని రాయబడి ఉంది? లోబడిన ప్రజలకు శ్రమ. శ్రమ దేవుడికి లోబడకపోతే. కనుక దేవుడికి లోబడాలి అంటే, దేవుడికి లోబడటం అంటే దేవుడి మాట వింటాం. ఎవరైతే దేవుడికి లోబడతారో వాళ్ళు దేవుడి మాట వింటారు. ఎవరైతే దేవుడికి లోబడరో వాళ్ళు దేవుడి మాట వినరు. నువ్వేంటా చెప్పొచ్చు, నా భక్తి నాకు తెలుసులే, నేనేంటో నాకు తెలుసులే అని అంటా ఉంటారు. అదంతా ఏంటి? నాశనానికి ముందు గర్వం నడుచును. నాశనానికి ముందు గర్వం నడుచును. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఘనత వచ్చిందంటే వినయం ఉంటుంది. గర్వం వచ్చిందంటే నాశనమే. కనుక మానవుడు ఎప్పుడు కూడా అహంకారంతో గర్వించకూడదు. అదేంట నాకు తెలిసిలేంటి, నాకు తెలిసిలే, నువ్వు చెప్పేది ఏముంది అని అనకూడదు. లోబడాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడికి లోబడ్డారు. అందుకనే వాక్యంలో ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఐదవ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడికి లోబడ్డాడు. మనకు మాదిరిగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు లోబడ్డాడు. కనుక నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుకు లోబడాలి. అదేనట, యేసుక్రీస్తు ప్రభువుకు లోబడాలి. నువ్వు నేను లోబడాలి.
తండ్రి అయినటువంటి దేవుడికి ప్రభువునైన యేసుక్రీస్తు వారు ఎలా లోబడ్డారు? మనము కూడా తండ్రికి లోబడాలి, ప్రభువునైన యేసుక్రీస్తు వారికి లోబడాలి. అర్థమేంటారా? ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. దేవుడికి లోబడటంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేది గొప్పది. పేతురు గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. చేపలు పట్టే వాళ్ళకి ఏ సమయంలో ఏ చేప ఎక్కడ పడుద్ది అనేది తెలుసు. మనం కూడా చూడండి, చాలామంది తెల్లవారుజామున చేపలు పట్టాలి. మరి ఒక్క చేప కూడా తన వల్ల పడల. ఎందుకంటే ఈయన దేవుడి మాట వినల. దేవుడి పని వదిలిపెట్టి మరలా తన సొంత పని చేసుకుంటా ఉన్నాడు. ఆ యొక్క గలిలయ సముద్రంలో రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడల. కనుక దేవుడి మాట వినలేదు కాబట్టి చేపలు కూడా అసలు పడల. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో చెప్పినట్టు మాట ఏంటంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇదిగో నా మాట చొప్పున నువ్వు వలయమని చెప్తే, అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా మేము నిద్రలు కాసాం, రాత్రంతా వలలు వేసాం, ప్రయాసపడ్డాం, ఒక్క చేప అయినను నీ మాట చొప్పున మేము వలేస్తామని అన్నప్పుడు నేను నీకు లోబడతా అని ఎప్పుడైతే పేతురు గారు అన్నారో, ఆయన చేపలు పట్టాలని వలేశారో విస్తారమైన చేపలు పట్టాయంట. 153 రకాల చేపలు పడ్డాయి. మరి అప్పుడు దాకా చేపల సముద్రంలో లేవా? ఉన్నాయా లేవా? మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడే ఆ వలలోకి చేపలు వచ్చినాయి. అంతకుముందు చేపలు అనేవి అక్కడ ఉన్నాయా లేవా? యేసుక్రీస్తు మాటకి చేపలు కూడా ఏమైనా లోబడి పేతురు గారి వలలోకి వచ్చాయి. అప్పుడు దాకా అవి సముద్రంలో ఉన్నాయి. వీళ్ళు వాడేస్తా ఉన్నారు, కానీ అవి ఏం చేస్తాయి, వీళ్ళ వలకే చిక్కకుండా పారిపోతుంది. కనుక మన జీవితంలో వాడు ఎప్పుడైతే మనం దేవుడికి లోబడతామో అప్పుడే మన జీవితాల్లో సమాధానము, సంతృప్తి, ప్రశాంతత ఉంటుంది, తృప్తి ఉంటుంది. అర్థమైందంటారా? దేవుడికి లోబడితే. కనుక నీవు నేను దేవుడికి లోబడుతున్నావా లేదా అనేది మనం పరిశీలించుకొని ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడికి లోబడాలి. ఇంతవరకు ప్రభు ఇటు మాటలు దీవించి మన వెటికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు తల్ల వంచి కళ్ళ మూసుకోండి. ప్రియ సహోదరుడా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు గారు రాసిన పత్రికలో నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోబడు దేవుడికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోబడినట్టు ప్రభు నీ నా పాపాల కొరకు శిలువలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టాడు. కనుక శిలువలో ఆయన రక్తం కారుస్తున్నారు. నీ నా పాపాల కొరకే తాను మరణించాడు, ప్రాణం పెట్టాడు. కనుక యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గుర్తించి ఆయనకి నువ్వు లోబడు. ప్రభు నిన్ను క్షమించి ఆయన రక్తంలో విశ్వాసం ద్వారా నీ పాపాలు కడిగి దాని సాదృశ్యమైన బాప్తిజం ద్వారా నువ్వు రక్షించబడితే ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడికి లోబడదాం, దేవుడి మాట విందాం. ఇటు మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీ మాటలు విన్నటువంటి ప్రతి వారి యొక్క అంతరంగంలో మార్పు కలిగించి నీకు లోబడే మనసు ఇవ్వండి. వారిలో మార్పు కలిగించమని, కాపాడమని, రక్షించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.